చలో త్ర్యంబకేశ్వర్. మేము ఫ్రెష్ అప్ అయిపోయి రూమ్లో నుంచి ఇంకా త్ర్యంబకేశ్వర్కి స్టార్ట్ అయిపోయాము ఫ్యామిలీ అందరము. అండ్ త్ర్యంబకేశ్వర్ అనేది మీ అందరికీ తెలిసిందే. మనకున్న జ్యోతిర్లింగాల్లో 3 జ్యోతిర్లింగాలు వచ్చేసి మహారాష్ట్రలోనే ఉంది. ఒకటి వచ్చేసి భీమాశంకర్ జ్యోతిర్లింగం, ఇంకొకటి గ్రీష్ణేశ్వర్, ఇది వచ్చేసి ఔరంగాబాద్లో ఉంటుంది. అండ్ త్ర్యంబకేశ్వర్ జ్యోతిర్లింగం ఇది షిరిడి నుంచి ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో మేము త్ర్యంబకేశ్వర్కి వెళ్తున్నాము. లాస్ట్ టైం కూడా మేము ఆల్రెడీ త్ర్యంబకేశ్వర్కి వెళ్ళినాము. ఈసారి మళ్ళీ మమ్మీ చూడలేదు అనేసి మళ్ళీ ఒకసారి వెళ్తున్నాము దర్శనం చేసుకోవడం. కానీ ఇదంతా రోడ్, షిరిడి నుంచి త్ర్యంబకేశ్వర్ రోడ్ మాత్రం చాలా బాగుంటుంది. మొత్తం హైవే, మంచిగా ట్రావెల్ చేయొచ్చు, ఎలాంటి ట్రావెల్ ఇన్సెక్యూరిటీస్ అస్సలకే ఉండవు. అండ్ ఇది వచ్చేసి త్ర్యంబకేశ్వర్కి మేము ఫైనల్గా రీచ్ అయిపోయామన్నట్టు ఆఫ్టర్ 3 hours లాంగ్ జర్నీ. మనం వెళ్ళే దారిలో నాసిక్ కూడా ఉంటుంది. ఇంకెవరైతే నాసిక్కి వెళ్ళాలో వాళ్ళు నాసిక్ని కూడా రీచ్ అవ్వచ్చు. ఇక్కడ ఉంది కదా దీపం, ఇది అఖండ దీపం అన్నట్టు. ఇక్కడ అఖండ దీపం వెలిగిస్తారు. అండ్ అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది. మేము వెళ్ళినప్పుడైతే అంతగా ఏం క్రౌడ్ లేకుండా ఉండే, అంటే టెంపుల్ ప్రిమిసెస్లో క్రౌడ్ లేదు, బట్ టెంపుల్ లోపల మాత్రం చాలా క్రౌడ్ ఉండే. బట్ మంచిగా అనిపించింది, అంటే ఎక్కువ మంది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే అసలు క్రౌడ్ కాదు, అది మామూలుగా లేరు. ఈసారి కొంచెం తక్కువ. అసలు జ్యోతిర్లింగాల దగ్గర ఎప్పుడు వెళ్ళినా మనకు క్రౌడ్ అనేది క్యాజువల్గానే చాలామంది ఉంటారు. ఇలా జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవాలనేది నాకు బాగుంటుంది. అందులో త్ర్యంబకేశ్వర్కి నేను లాస్ట్ టైం వచ్చాను, లైక్ మంచిగా అనిపించింది. మళ్ళీ ఈసారి వద్దాము అనుకొని ఫిక్స్ అయ్యి మరి ఈసారి ఫస్ట్ ఇక్కడికే వచ్చి దర్శనం చేసుకుంటున్నాం. ఇదే చుట్టూ టెంపుల్, చాలా డిఫరెంట్ టెంపుల్స్ ఉంటాయి. ఆ టెంపుల్ చుట్టూ అది ఒక్కటే కాదు, చాలా డిఫరెంట్ టెంపుల్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది అసలు. టెంపుల్ ప్రిమిసెస్ అసలు వేరే లెవెల్లో ఉంటుంది, అంత పీస్ఫుల్గా ప్రశాంతంగా. చాలామంది ఇక్కడ యోగా చేస్తూ ఉంటారు, మెడిటేషన్ అలా ఇలా చేస్తూ ఉంటారు. చుట్టూ అంటే ఆ టెంపుల్ చుట్టూ హౌజెస్ ఎలా ఉంటాయో, హౌజెస్ పక్కనే ఇంకా డిఫరెంట్ టెంపుల్స్ కూడా చాలా ఉంటాయి. 1 కాదు 2 కాదు. ఇక్కడ త్ర్యంబకేశ్వర్లో కోనేరు కూడా ఉంటుంది. ఇదంతా కోనేరు అన్నమాట. ఇందులో ఏంటి అంటే బోటింగ్ కూడా మనం చేయొచ్చు. యాక్చువల్గా మేము ఈవినింగ్ టైంలో వెళ్ళినాము, ఆల్మోస్ట్ సన్సెట్ కూడా అయిపోయింది. మేమందరం ఫుడ్ వేస్తున్నాము. ఇట్లా బ్రెడ్స్ ఇచ్చారు, ఇక్కడ 10 రూపీస్కి 4 ఏమో ఇస్తున్నారు. సో మనం ఇక్కడ ఫుడ్ అనేది వేయచ్చు. సో లెట్స్ డూ. చూడండి, రక్షిత మమ్మీ ఇద్దరు వేస్తున్నారు. సో ఇప్పుడు నేను కూడా ఇద్దాం. సో బ్యూటిఫుల్ ఉంది త్ర్యంబకేశ్వర్. చూద్దాం ఇప్పుడు ఇదే. నాకైతే మస్తు మంచిగా అనిపించింది, ఎందుకంటే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కోనేరు దగ్గర రాలేదు. ఈసారి మేము మా ఓన్ కార్లో వచ్చినాం కాబట్టి మ్యాప్ పెట్టుకుంటే డైరెక్ట్ కోనేరు దగ్గర తీసుకొచ్చింది. లాస్ట్ టైం మేము షిరిడి నుంచి ఒక రెంటల్ కార్ మాట్లాడుకొని రెంటల్ కార్లోనే వచ్చినాము. కాబట్టి ఈ కోనేరు ఇవన్నీ ఏం తెలియదు. జస్ట్ అతను టెంపుల్ దగ్గర దించేశాడు, టెంపుల్ నుంచి దర్శనం చేసుకున్నాం. మళ్ళీ దర్శనం అయిపోవడంతోనే అతను క్యాబ్ ఎక్కేసి షిరిడికి రీచ్ అయిపోయినాం. ఈసారి ఏంటంటే మా ఓన్ కార్ కాబట్టి మనం ఓన్గా ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు. మేము త్ర్యంబకేశ్వర్ టెంపుల్ అని పెట్టుకుంటే అది బ్యాక్ సైడ్ తీసుకొచ్చింది. బ్యాక్ సైడ్లో ఇట్లా కోనేరు ఉంటుంది, ఇక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు. అందులో మొత్తం ఫిషెస్ ఉన్నాయి తెలుసా. ఎన్ని ఫిషెస్ అంటే లైక్ చాలా ఫిషెస్ ఉన్నాయి. మనం అట్లా ఫుడ్ వేస్తూ ఉంటే ఇంకెక్కువ వస్తున్నాయి. అంటే ఈ ప్లేస్లో అందరు జనాలు వచ్చి ఫుడ్ వేయడము, అక్కడ వాళ్ళు సేల్ చేస్తున్నారు. పావుబాజీ బ్రెడ్స్ ఉంటాయి కదా, ఆ బ్రెడ్ సేల్ చేస్తున్నారు. సో చాలామంది ఫుడ్ వేసేసరికి అవన్నీ ఇక్కడే ఉండిపోతున్నాయి. చాలా పెద్దగా ఉన్నాయి, అంటే ఒక పెద్ద కోనేరు అక్వేరియం లాగా అయిపోయింది అది. చిన్న అక్వేరియంస్లో ఫిషెస్ మనం చిన్న ఫుడ్ వేయడంతో ఎలా వస్తుందో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంది. చూడండి మీరు, నేను డీప్గా జూమ్ చేసి మరీ చూపిస్తున్నా. ఇక్కడ మా మమ్మీ, మా రక్షిత అండ్ తను మా కజిన్, ఇంకా మా తమ్ముడు వాళ్ళు అందరూ వేస్తున్నారు ఫుడ్. అవి వేస్తుంటే మరీ అవి ఇట్లా పైకి వస్తున్నాయి. యాక్చువల్గా మనం ఫిషెస్కి ఫుడ్ పెట్టినా, లేకపోతే చిన్న చీమలు ఉంటాయి కదా, వాటికి కూడా షుగర్ ఇట్లాంటివి పెడితే చాలా మంచిదంట. నాకు మా మమ్మీ చెప్తూ ఉంటుంది. సో మనకి ఎక్కడ ఏవి డాగ్స్ కనిపించినా, ఏది కనిపించినా ఫుడ్ అనేది కంపల్సరీ పెట్టాలి. మన దగ్గర ఉన్నా లేకపోయినా వాటికి బిస్కెట్స్ కూడా వేయడము, సంథింగ్ బ్రెడ్ వేయడము, లేకపోతే ఫిషెస్ అనుకో బ్రెడ్ అలా తింటాయి, సో అదే వేయడము. అండ్ చీమలు అనుకో షుగర్ ఇష్టపడతాయి, అవి కూడా చిన్న యానిమల్స్ కాబట్టి చిన్నగా కొంచెం సాటిస్ఫై అవుతాయి. సో అట్లా. సో ఈ కోనేరు మొత్తం వాటర్ కూడా చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయి, అంటే లైక్ చెత్త ఏం లేకుండా నార్మల్గా కొన్ని ప్లేసెస్లో ఉంటాయి, బట్ ఇక్కడ చూడండి క్లీన్ గ్రీన్గా ఉన్నాయి వాటర్ మొత్తము. అండ్ అందరూ ఫుడ్ వేయడంతోనే వెంటనే ఆ ఫిషెస్ తినడము, ఒకటి చేయడం. అండ్ వ్యూ కూడా చాలా బాగుంది, చూస్తున్నారు కదా. అంటే ఈవినింగ్ టైం కదా, ఇది సన్సెట్ ఇంకా అప్పుడే వెళ్తుంది, కొంచెం స్లోగా సన్సెట్ వెళ్తుంది. మంచిగా ఉంది వ్యూ. చాలాసేపు ఉన్నాం అక్కడ, ఆల్మోస్ట్ ఒక 1 hour స్పెండ్ చేసినాం అక్కడే. టెంపుల్ క్లోజ్ అవుతుంది అని తెలుసు మాకు, అండ్ మేము మళ్ళీ షిరిడీకి జర్నీ చేయాలి. అయినా కూడా ఇవి పట్టించుకోకుండా అక్కడే చాలా టైం స్పెండ్ చేసినాము. ఆ ఫిషెస్ చూడండి, నేను జూమ్ చేసి చూపిస్తాను కదా, ఇక్కడే జూమ్ చేసా, ఎంత క్లియర్గా ఎంత భలే ఆడుకుంటున్నాయి, అవి ఎంత పెద్దగా అవుతున్నాయి ఫిషెస్. ఇక్కడ ఫుడ్ వేస్తా అంటే అవి ఇంకెక్కువ వస్తున్నాయి చూడండి. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి.
బ్యాక్ సైడ్ నుంచి డైరెక్ట్ ఒక ఎంట్రన్స్ ఉంటుంది, అంటే కొంచెం దూరం నడిచినట్టయితే ఎంట్రన్స్ ఉంటుంది. మేము ఫ్రంట్ ఎంట్రన్స్కి వచ్చినాం అనమాట. అక్కడ ఫ్లవర్స్ అవి ఇవి సేల్ చేస్తూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత డైరెక్ట్ 2-3 ఎంట్రీస్ ఉంటుంది. ఒకటి విఐపి అండ్ నార్మల్ ఫ్రీ దర్శనంది. మేము విఐపి దాంట్లోకి వెళ్ళినాము. అలా కూడా చాలా క్రౌడ్ ఉండే ఆ రోజు. అంటే నార్మల్గా చూస్తే జనాలు అయితే ఎక్కడ లేరు. యాజ్ యూ ఆల్ నో, త్రియంబకేశ్వర్ అనేది ఒక జ్యోతిర్లింగ. మహారాష్ట్రలో 3 జ్యోతిర్లింగాలు ఉంటాయి. అందులో త్రియంబకేశ్వర్ ఈజ్ వన్ ఆఫ్ జ్యోతిర్లింగ. ఫ్రంట్ సైడ్ నుంచి అయితే చాలా నడవడం ఉంటుంది, కానీ మీరు బ్యాక్ సైడ్ నుంచి ఇప్పుడు నేను చూపించిన కోనేరు దగ్గరకు వచ్చి దాని నుంచి మీరు వెనక్కి డైరెక్ట్గా నడుచుకుంటూ వెళ్ళినట్టయితే చాలా తక్కువ డిస్టెన్స్ ఉంటుంది. తక్కువ ఇన్ ద సెన్స్ లైక్ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. అదే ఫ్రంట్ సైడ్ నుంచి పోతే ఒక 2 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్గా ఉంటుంది. అండ్ మేము చెప్పాము కదా, ఇక్కడ టికెట్ తీసుకుని లోపలికి వచ్చినా కూడా ఎంత క్యూ లైన్స్ ఉన్నాయి, ఇంకా నార్మల్ టైంలోనే ఇలా ఉన్నాయంటే ఇంకా जाएंगे, किधर जाएंगे? ఆల్మోస్ట్ మాకు ఒక 2 hours పట్టింది దర్శనంకి. ఇంకా ఫ్రీ దర్శనంకి వెళ్ళిన వాళ్ళకైతే ఒక 4-5 hours పడుతుంది. నేను టెంపుల్ లోపల కూడా వీడియో తీశాను. మీ వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకు అనంటే ఇక్కడ వీడియోస్ ఫోన్స్ అలవ్ కాబట్టి నేను వీడియో తీశాను. మీ అందరికి కూడా చూపిద్దాము, మీ అందరు కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంటారు అని. ఇంకా మనం ఎంటర్ అయ్యే దగ్గరలో అన్నట్టు ఈ నంది ఉంటుంది. ఇక్కడ నంది దగ్గర మేము తీసుకున్న ఫ్లవర్స్ అవి తీసుకున్నామని చెప్పినా కదా అక్కడ కింద. సో ఆ ఫ్లవర్స్ అది ఇది వేసి ఇక్కడ బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది. సో వీడియో నేను వరకు చూసినట్టయితే మీకు కూడా కనిపిస్తుంది టోటల్ టెంపుల్ వ్యూ మొత్తము. ఇదంతా అవుట్ సైడ్. ఫ్రీ దర్శనంకి వెళ్ళిన వాళ్ళు డైరెక్ట్ కింద నుంచి చుట్టూ తిరుక్కుంటూ వస్తారు. మేము లాస్ట్ టైం ఫ్రీ దర్శనంకి వెళ్ళినాము. ఇదంతా కింద అంతా చుట్టూ తిరుక్కుంటూ రావాలి. ఇంకా ఇది ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది షాన్లియర్. అక్కడ నుంచి ఇంకా టెంపుల్లో కనిపిస్తాడు. ఎప్పటికీ త్రియంబకేశ్వర్ స్పెషాలిటీ ఏంటి అంటే శివలింగం ఉంటుంది కదా, ఎప్పటికీ కింద నుంచి వాటర్ వస్తూనే ఉంటాయి. అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఎవరికీ తెలియదు. ఇదే టెంపుల్. నేను మాత్రం ఆ రోజు టెంపుల్లో చాలాసేపు ఉన్నాను, వీడియో తీశాను అండ్ చాలాసేపు మొక్కాను. పర్సనల్గా నా టైం తీసుకొని మరి నేను పీస్ఫుల్గా దేవుణ్ణి మొక్కుకున్నా, చూసిన. చూడండి టెంపుల్ ఎంత బాగుందో, ఎంతమంది క్రౌడ్ ఉంటారో. అండ్ కింద నుంచి వాటర్ వస్తూనే ఉంటాయి. అసలు ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో ఎవరికి తెలియదు. ఆ వాటర్తో మనకు చల్లుతూ ఉంటారు. అండ్ వాటర్ కూడా కొన్ని బయట పెడతారు. లైక్ కొంతమంది లైక్ చల్లుకోవడము, అట్లా బొట్టు పెట్టుకోవడం అట్లా చేస్తూ ఉంటారు. ఇంకా ఫ్లవర్స్ అవి ఇవి కూడా మనకు దగ్గరలోకి వేయొచ్చు, అంటే దగ్గర నుంచి చూస్తాము మనము. ఇంకా స్పర్శ దర్శన్ కూడా ఉంటుంది. మార్నింగ్ టైమ్స్లోనే ఉంటుంది స్పర్శ దర్శన్ మాత్రం. అది కూడా మనం అటెండ్ అవ్వచ్చు. ఇంకా ఆ తర్వాత మేమైతే బయటకు వచ్చేసినాము. టెంపుల్ అయిపోయిన తర్వాత మా మమ్మీని అడుగుతున్నా, ఎట్లుంది మమ్మీ టెంపుల్ లోపల అని. ఏమొస్తుంది? వాటర్ వస్తున్నాయి. పైన ఫేస్ చూసినావా? చూసావా? పైన కూడా ఫేస్ ఉండి కింద వాటర్ వస్తూ ఉంటాయి, కంటిన్యూస్ వాటర్ వస్తూ ఉంటాయి. పూజారులు అది క్లీన్ చేస్తూనే ఉంటారు, అయినా వస్తూనే ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ ప్రిమిసెస్లో మీరు ఒక్కసారి కూర్చొని లైక్ మెడిటేషన్ లాగానో లైక్ అట్లా పీస్ఫుల్గా కాసేపట్లో ఉండండి. ఎంత ప్లజెంట్గా అనిపిస్తుంది తెలుసా. అసలు అట్లాంటి పీస్ ఇంకా మళ్ళీ మీకు ఎక్కడా దొరకదు. చెప్తున్నా కదా, ఇట్స్ 100% రియల్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇక్కడ చాలా మట్టుకు రుద్రాక్షాలు అండ్ కరంగలి మాలాలు అవి ఇవి చాలా దొరుకుతాయి. అంటే ఒరిజినల్వి కూడా దొరుకుతాయి. ఎందుకంటే ఇది ఒక జ్యోతిర్లింగ ప్లేస్ కాబట్టి వాళ్ళు ఒరిజినల్వి తీసుకొచ్చి మరీ సేల్ చేస్తారు విత్ సర్టిఫికేషన్స్తోని. ఇంకా ఆ తర్వాత మేము ఇక్కడ బొట్టు పెట్టించుకున్నాము. బొట్టు త్రియంబకేశ్వర్ అంటేనే బొట్టు స్పెషాలిటీ. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బొట్లు పెడుతూ ఉంటారు. సో మేము అందరం కలిసి ఇక్కడ కాసేపు బొట్టు పెట్టించుకున్నాము. ఎంతమందికి ఇష్టమో ఇట్లా బొట్టు పెట్టించుకోవడం, ఇట్లా పెద్దగా శివుడిది. అంటే ఏ బొట్టు పెట్టుకున్న ఆ ఫీల్ ఉండదు. శివుడిది ఇట్లా డిఫరెంట్గా నామాలతో ఇట్లా పెట్టుకుంటే ఒక మంచి ఫీల్ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది పెద్దగా పెట్టుకున్నట్టయితే. సో మీకు ఎలా అనిపిస్తుంది అనేది కూడా కింద కమెంట్ చేయండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూడడం అసలు మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వెంటనే వెళ్ళి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పాను కదా షాప్స్ ఉంటాయి అనేసి. ఇక్కడ నేను ఇక్కడే కరంగలి మాల కూడా ఇక్కడే తీసుకున్నాను, ఒరిజినల్ది. లైక్ మనకు వాళ్ళు అభిషేకం చేసి ఇచ్చిందనమాట. అండ్ ఇవన్నీ చుట్టూ టెంపుల్స్, అంటే వీటి దగ్గర నుంచి కూడా మనకు కొన్ని రుద్రాక్షలు అవి వస్తూ ఉంటాయి. ఇది కూడా పక్కన చుట్టుపక్కల అన్ని టెంపుల్స్ ఉంటాయన్న కదా, అక్కడ ఉన్న ఒక చిన్న టెంపుల్ అనమాట, హనుమాన్ టెంపుల్. అంటే చాలా డిఫరెంట్ టెంపుల్స్ ఉన్నాయి, అందులో ఇది ఒకటి.
మహారాష్ట్ర సైడ్ మీకు తెలిసినట్టయితే నార్మల్‌గా శివాజీ మహారాజ్‌ని కూడా చాలా మట్టుకి పూజిస్తూ ఉంటారు. దేవుళ్ళని ఎట్లనైతే పూజిస్తారో సేమ్ అలానే శివాజీ మహారాజ్‌ని కూడా పూజిస్తూ ఉంటారు. లైక్ ఆయన డేని కూడా సెలబ్రేట్ చేసుకుంటారు మహారాష్ట్ర సైడ్. ఇక్కడ ఏంటిదంటే మనం దేవుళ్ళని ఎలా అయితే పూజిస్తామో, ఎట్లా అయితే మనం కొలుస్తామో సేమ్ శివాజీ మహారాజ్‌కి కూడా లైక్ ఒక టెంపుల్ లాగా లైక్ అక్కడ ఫ్లవర్స్ ఏయడము అండ్ వాళ్ళు అక్కడ దీపాలు పెట్టడము అట్లా చేస్తున్నారు. సో, ఇది మహారాష్ట్రలో ఉన్న ఒక జ్యోతిర్లింగం త్రియంబకేశ్వర్. ఇంకా గ్రీష్ణేశ్వర్ అండ్ భీమాశంకర్‌కెళ్ళాలి. గ్రీష్ణేశ్వర్ అనేది మనం దారిలో వస్తుంది. ఔరంగాబాద్‌లో ఉంటుంది. ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో అస్సలు ఆ ప్లేస్ మిస్ అవ్వకండి. మీరు షిరిడీకి వచ్చే వాళ్ళైతే కార్‌లో ఔరంగాబాద్ దగ్గరలోనే ఉంటుంది. అది మిస్ అవ్వకుండా చూడండి. మీరు మహారాష్ట్రకి వచ్చినట్టయితే 3 జ్యోతిర్లింగాల దర్శనం అనేది ఫినిష్ అవ్వడం జరుగుతుంది. ఇంకా మేము ఆ తర్వాత టెంపుల్‌లో దర్శనం అంతా పీస్‌ఫుల్‌గా అయిపోయింది. ఇంకా చాలాసేపు టెంపుల్‌లో స్పెండ్ చేసినాము. చాలాసేపు అంటే చాలాసేపు. అండ్ ఆ వాటర్ కూడా ఇక్కడ నుంచి బయటకు వస్తూ ఉంటాయి. లోపల లింగం నుంచి వచ్చిన వాటర్, ఆ వాటర్‌తో మీద జల్లుతూ ఉంటారు. ఆ తర్వాత ఇంకా మేము రిటర్న్ బ్యాక్ టు షిరిడీ. వీ హ్యావ్ స్టార్టెడ్ ఆల్రెడీ. స్టార్ట్ అయిన తర్వాత ఇంకా మధ్యలో ఒక దగ్గర కొంచెం టీ తాగుదాము, రిలాక్స్‌గా ఉంటుంది అనేసి ఒక టీ తీసుకుందాము. అండ్ అలానే మహారాష్ట్ర ఈజ్ ఫేమస్ ఫర్ పావ్ బాజీ. నేను ఇక్కడికి వస్తే మాత్రం మొత్తం పావ్ బాజీతోనే బతికేస్తాను. ఎందుకంటే మన స్పైసీ ఫుడ్ దొరకదు, ఏం దొరకదు. బెటర్ పావ్ బాజీ తినడం. ఎందుకంటే అదొకటి మంచిగా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంకా మేమందరం కలిసి పావ్ బాజీస్ తినేసి కొంచెం టీ తాగేసి రిలాక్స్‌గా చలో టు షిరిడీ. ఇంకా మేము షిరిడీకి స్టార్ట్ అయినామన్నమాట. మాకు మస్తు ఇష్టం పావ్ బాజీ. అంటే దీంతోనే మా ఎంటైర్ ఫుడ్‌ని వైండ్ అప్ ఇచ్చేస్తాము. బట్ మా మమ్మీకి పావ్ బాజీ అంటే అస్సలకే నచ్చదు. అండ్ ఇక్కడ హోటల్ బాగుంది. మా మమ్మీ ఫోటో తీయు ఇట్లా మంచంలో కూర్చున్నా కదా అని చెప్తుంటే నేనేం చేశా, వీడియో తీస్తున్నా మమ్మీ, నేను వ్లాగ్‌లో పెడతా అని వీడియో తీసా. ఇక ఫైనల్‌గా మేము ఇక్కడ అయిపోయిన తర్వాత మేము జర్నీ స్టార్ట్ చేసాము. వీ హ్యావ్ రీచ్డ్ టు అవర్ రూమ్. షిరిడీకి వచ్చేసినాము. షిరిడీలో రూమ్‌లోకి రీచ్ అయిపోయాము. దిస్ ఈజ్ హౌ అవర్ డే. నెక్స్ట్ డే షిరిడీ వ్లాగ్ ఉండబోతుంది. వెంటనే వెళ్ళి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంటను కొట్టినట్టయితే నేను వీడియోస్ ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ అవ్వకండి. టేక్ కేర్, బై బాయ్.